హలో నమస్తే నమస్కారం వనక్కం అస్సలాముఅలైకుం వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈ రోజు విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ చిటికలో చేసే ఫిష్ ఫ్రై అండి. చెరువ చేప ఫిష్ ఫ్రై చాలా ఎమ్మీగా ఉంటుంది. వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఈ ఫిష్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి అని ఇప్పుడే చూసేస్తాం రండి. సో మన ఫిష్ ఫ్రైకి చేపలు తీసుకున్నాను. చెరువు చేపలు చాలా ఫ్రెష్గా ఉంది. పసుపు ఉప్పేసి బాగా వాష్ చేసుకుని క్లీన్గా పెట్టుకున్నాను. దీనికి 2 టొమాటోస్ పండుగ ఉండేవి, స్మాల్ టొమాటోస్ 2, కారం పొడి, సాల్ట్, పసుపు. సో ఇవే అండి. ఇది కాకుండా కొంచెం ఆయిల్ కావాల్సి వస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని క్విక్గా ఫాస్ట్గా ఒక టేస్టీ ఫిష్ ఫ్రై మీకు ఎలా చేయాలో చూపెడతాను. సో మిక్సీ జార్లో 2 టొమాటోస్ వేసుకుంటున్నాను. కారం పొడి కూడా వేసుకుంటాను, ఒక 2 స్పూన్స్. సాల్ట్ ఒక హాఫ్ స్పూన్, రుచి తగినట్టుగా. ఈ కారం పొడిలో మా ఇంట్లోనే కారం పొడి తయారు చేసుకున్నాము. అందులో ధనియాలు కూడా వేసినాం కాబట్టి ధనియాల పొడి సెపరేట్గా యాడ్ చేయలేదు. ఇన్ కేస్ మీ దగ్గర ఉత్త కారం పొడి ఉంటే ధనియాలు పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటాము, 1 స్పూను. సో ఈ ఇంగ్రీడియంట్ని మనము ఫైన్ పేస్ట్గా తయారు చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. సో అంతే అండి. ఇందులో పసుపు, కారం, ఉప్పు, టొమాటోస్ ఇవి ఉంది. దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకొని ఫిష్కి బాగా మ్యారినేట్ చేసి పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత ఫ్రై చేసుకుంటాం. ఓకే, గ్రైండ్ చేసుకొని వస్తాను. ఫిష్ కావాల్సిన మసాలాస్ బాగా గ్రైండ్ అయింది. చూడండి ఎంత ఫైన్ పేస్ట్ అయిందో. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఈ ఫిష్ ముక్కలకి పట్టిస్తాం. చాలా సింపుల్, క్విక్గా అయిపోతుంది మీకు. అన్ని ముక్కలకి మసాలా పట్టేలా బాగా కలపండి ఒకసారి. సో ఇప్పుడు మన ఫిష్ పీసెస్కి అంతా బాగా మసాలా పట్టించినాము. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచాలి. అప్పుడే ఆ మసాలా అంతా ఫిష్లో దిగుతుంది. దాని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాం. ఓకే, చేపలు హాఫ్ అన్ అవర్గా మ్యారినేట్ చేసి పెట్టినాము. మ్యారినేట్ అయిపోయింది. ఇంకా దీన్ని ఫ్రైయింగ్ ప్యాన్లో పెట్టి ఫ్రై చేసుకుంటాము. స్టవ్ మీద ఆల్రెడీ 2 ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకున్నాను క్విక్గా అవ్వాలనేసి. సో ఫ్రైయింగ్ ప్యాన్కి మనము ఆయిల్ వేసుకొని కొంచెం గ్రీస్ చేసుకుంటాము. నెక్స్ట్ మనము ఈ ఫిష్ పీసెస్ని అందులో పెడతాము. చేప ముక్కలు ఫ్రైయింగ్ ప్యాన్ మీద పెట్టేసినాను, ఆయిల్ కూడా వేసినాను. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసి మనము ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ వన్ సైడ్ ఫ్రై అవని, దాని తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేస్తాము. ఫిష్ 5 మినిట్స్గా ఫ్రై అయింది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి రివర్స్ చేసి ఫ్రై చేయాలి. ఇంకొక 5 మినిట్స్ ఎలా ఉందో చూస్తాము.
సో రెండు సైడ్ మనము ఫిష్ని రివర్స్ చేసినాము. సో ఫిష్ని మనం రివర్స్ చేసినాము. ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేస్తాము. ఇంకొక 5 minutes ఫ్రై అయిందంటే ఫిష్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు క్లోజ్ చేయాల్సిన పని లేదు, ఇలా ఓపెన్ పెట్టి ఫ్రై చేస్తాము. మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సూపర్ డూపర్ స్మెల్ వస్తుంది నాకైతే. చూడండి, కలర్ కూడా టెంప్టింగ్గా ఉంది. వా 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 వా. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం సర్వింగ్ ప్లేట్కి తీసుకుంటాము. సో ఎంతో రుచికరమైన వేడి వేడి చిటికలో చేసే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. కూల్ డౌన్ అని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం, మీకు ఎన్నోసార్లు చెప్పినాను. ఫిష్ ఫ్రై నా బౌల్లో వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. యమ్మీ యమ్మీ. ఆహా, ఇలాంటి ఫిష్ ఫ్రై మీరు కూడా టేస్ట్ చూడాలండి, తప్పనిసరిగా చేయండి. మీ వ్యూస్ నాకు చెప్పండి. సో ఇదండి మన మీ విజయ్ చేతి రుచుల్లో ఈరోజు ఒక సూపర్ డూపర్ ఫిష్ ఫ్రై. రుచి అయితే అదిరింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు మీ వ్యూస్ చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బీ హెల్దీ, చిరునవ్వుతా ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.